కావచ్చు, తప్పులేదు. అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా ఒక 5 ఏళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్లున్నాయి మీకు. నెక్స్ట్ మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. మీరు కూడా ఈ బీసీల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు బీసీలకు అనుకూలమా వ్యతిరేకమా? అనుకూలమే కదా. మరి బీసీ రిజర్వేషన్కి అనుకూలమా వ్యతిరేకమా? అది మీరు స్పష్టం చేయాలి. బీసీ కులగణనలో జనగణన జరుగుతున్నప్పుడు జరిగిన వెంటనే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి మేము సిద్ధము అని మీరు డిమాండ్ చేయాలి. మీరు కూడా డిమాండ్ చేస్తేనే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. మీరు ఇంతవరకు బీసీల గురించి మాట్లాడరు. ఈ రాష్ట్రంలో అనేక 5 ఏళ్ళు పరిపాలించారు. బీసీలకు అనేక పథకాలు అమలు చేశారు. మేము అప్రిషియేట్ చేశాం. మేము కూడా మీకు పాలాభిషేకాలు చేశాం. బీసీ బిడ్డలుగా పర్టికులర్గా నేను కూడా మిమ్మల్ని అభినందించాను. ఎన్నోసార్లు పాలాభిషేకాలు చేశాం. కానీ ఇప్పుడు మీ వైఖరి మాకు తటస్థ వైఖరిగా అనిపిస్తుంది. బీసీల కోసం మీరు ఎందుకు పోరాడరు? బీసీల కోసం అనేక సంఘాలు బీసీల కోసం మేము రిజర్వేషన్లు కావాలని, బీసీ రక్షణ చట్టం కావాలని మేము పోరాడుతున్నాం. మీ పార్టీ ఎక్కడా స్పందించదు. మీరు కూడా కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, రాజకీయాల్లో మీరు కొనసాగాలంటే, మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే బీసీల జెండా ఎత్తుకుంటేనే మీకు మళ్ళీ అధికారం వస్తుంది. నేను చాలా స్పష్టంగా క్లారిటీతో నా అనుభవంలో చెప్తున్నా. బీసీలను నిర్లక్ష్యం చేసిన ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించలేదు. ఇప్పుడు బీసీలు చైతన్యవంతులయ్యారు. మరీ ముఖ్యంగా బీసీలకు కావాల్సింది రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా. అభివృద్ధిలో కూడా పోటీ పడాలి మీ ఇద్దరు అధికార ప్రతిపక్షాలు. మరొక ముఖ్యమైన విషయం, ఈ రాష్ట్రానికి సంబంధించింది 2 ఏపీ అంటే, ఏ అంటే అమరావతిని, పి అంటే పోలవరం అని రాష్ట్రం విభజించిన దగ్గర నుంచి అనుకుంటున్నాం కదా. అమరావతి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు జరిగింది. ఇప్పుడు వారు కూడా ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి మేము అమరావతికి అనుకూలం చెప్పారు. మీ మాటలు చెప్పడం కాదు, చేతల్లో కనపడాలి. అమరావతిలో తప్పు జరిగితే నిలదీయాలి. అమరావతి పర్యటన కూడా చేయండి మీరు వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని సందర్శించాలి. అన్ని చోట్ల తిరిగి అభివృద్ధి ఎలా జరుగుతుంది, పనులు అయిపోయినా చేయాలి. మీరని ఏమన్నా ముళ్ళు కర్ర పట్టుకొని పోసినట్టుగా ఈ ప్రభుత్వాన్ని చోటవేయాలి. అలాగే రాజధాని అమరావతి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న తీరు శుభసూచికమే. పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది 30,000 కోట్లకు పనులు ప్రారంభించాము, ఇంకొక 30,000 కోట్లు కూడా కావాలంటున్నారు. సంతోషం. కానీ అమరావతికి ఇచ్చిన కాంట్రాక్టర్ల విషయంలోనే జనాలకు చాలా అనుమానాలు ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి అనే అతనికి ఇచ్చిన కాంట్రాక్టులు సరిగ్గా పనులు జరగటం లేదని కూడా మీ మీద ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. దీనిలో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. దీన్ని ఆపుతున్నది కూడా వెనకాల వైసీపీ ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండి దీన్ని ఆపుతున్నారు. అమరావతిని కాకుండా చేయాలని కుట్రలు పడుతున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారానికి కట్టిపెట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమరావతి పూర్తి చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం అదే చిత్తశుద్ధితోనే 2024 కల్లా పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు. 2027 కాదు, 2028 కానీ ఎన్నికలకు పోయే నాటికి పోలవరం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తే అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. కానీ మధ్యలో ఈ మాటలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు. మరీ ముఖ్యంగా బీసీలకు కనుక ఈసారి రిజర్వేషన్లు కల్పించకపోతే అధికార ప్రతిపక్షాలు రెండింటినీ పక్కన పెడతారు ప్రజలు. 3వ ప్రత్యామ్నాయం ఆ టయానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారు, ప్రజలే ఎన్నుకుంటారు. గతంలో మాకు ఎదురే లేదనుకున్నప్పుడు, చంద్రబాబు ఎదురే లేదనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు ఎదురే లేదని ఇటీవల 24లో ఎదురే లేదు, నాకు ఇంకా మళ్ళీ నేనే 30 ఏళ్ళు ఉంటాను, నాకు ఎదురు లేదు, నాకు ఏ పార్టీ లేదు. అసలు చంద్రబాబు నాయుడు చచ్చిపోయిన పావదన్నారు. ఏమైంది? మళ్ళీ 164 సీట్లతో వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఎదురు లేదని మీరు అనుకుంటే చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని మొత్తాన్ని పక్కన పెట్టి ప్రజలు మళ్ళీ 3వ ప్రత్యామ్నాయం ఎన్నుకుంటారు. ఆ తెలివితేటలు, ఆ క్లారిటీ ప్రజలకు ఉంది. మీరు ప్రజలకు న్యాయం చేస్తే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు. మేము పార్టీలకి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మాకు ఏ పార్టీ అనుకూలం కాదు, ఏ పార్టీ వ్యతిరేకం కాదు. మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మేము హంస లాంటి వాళ్ళం. కరువులో ఒక్క చుక్క విషం పడినా ఇది విషమో ఏదో తేల్చగలం. కరువులో ఒక్క చుక్క పాలు పోసి దాన్ని బయటికి తీయమన్న హంస ఆ పాలను మాత్రమే బయటికి తీస్తుంది.
అలాగే బీసీలు అంటే ఆషామాషిగా తక్కువ అంచనా వేయొద్దు. మీరు చేసే ప్రతి చర్య బీసీలు తీసుకుంటారు. బీసీలు మాత్రం ఈసారి చాలా స్పష్టతతో ఉన్నారు. ప్రజలను మేము చైతన్యవంతులు చేస్తున్నాం. గ్రామాల జిల్లాలు మండలాలు ప్రతి గ్రామాలు కూడా తిరుగుతున్నాం. బీసీలకు ఈ రాష్ట్రంలో 52% ఉన్నారని గత ప్రభుత్వ లెక్కలు తెలిస్తే ఈ ప్రభుత్వం రేపు మాప లెక్కలు తేల్చబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో 50% పైగా మేము ఉన్నాం కాబట్టి మేమంతా మాకంత ఈ శాతాలతో పని లేదు. బీసీలు ఎంతమంది ఉంటే అంతమంది అన్ని శాతం, మీరు ఎంతమంది అగ్ర కులాలు లేకపోతే రెడ్లు ఉంటే ఎంతమంది ఉంటే అన్ని శాతం తీసుకోండి. కమ్మవారు ఎంతమంది ఉంటే అంత శాతం తీసుకోండి. ఎస్సీ ఎస్టీలకు ఎంత శాతం ఉంటే వాళ్ళు కూడా పెరిగారు. 27%, 17%, 6% అంటున్నారు గతంలో ఉంది, కానీ ఇంకా పెరిగారు. ఇప్పుడు వాళ్ళు కూడా పెరుగుతుంది, రేపు లెక్కలు తెలుస్తుంది. కాబట్టి ఏ కులానికి ఎంత ఉందో లెక్కలు తెలిసి మా ఎజెండా ఒకే ఒకటి. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్న ప్రతి కులం చట్టసభలో అడుగు పెట్టాలి. అప్పుడే ఈ కులాలకు న్యాయం జరుగుతుంది. 2-3 కులాలే చట్టసభలో 90% ఉండి మిగతా కులాలు 100-120 కులాలు ఉంటే అవి మొత్తం కలిసి 10-20 మంది ఎమ్మెల్యేలు ఉంటే అట్ట కుదురుద్ది. ఈ రాష్ట్రంలో ముస్లింలు 7% ఉంటే వాళ్ళు 2-3 ఒకళ్ళు ఉంటారు. కానీ 3.5% ఉన్న కమ్మవాళ్ళు 40 మంది ఉంటారు. 4.5% పైగా ఉన్న 5% కూడా లేని రెడ్లు 40 మంది ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం? అందుకే జనాభా ప్రాతిపదికన మేమంతో మాకంతనే డిమాండ్తో ఉద్యమాలను ఉధృతం చేస్తున్నాం. బీసీలంతా ఏకమై అన్ని కులాలు ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. చట్టసభల్లో మేమంతో మాకంత అవకాశాలు ఇవ్వాలని మరీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలతో ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.